బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీని ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. అక్రమ నిర్మాణాలు కడితే సహించేది లేదని చెప్పారు. బఫర్ జోన్ లో కట్టిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు కూల్చేసినట్లు చెప్పారు. అటు కొత్త జిల్లాలు అనుకున్న దానికంటే చిన్నవిగా అయిన మాట వాస్తవమేనని కేటీఆర్ అన్నారు. అయితే పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, జీహెచ్ఎంసీ ప్రక్షాళనకు సంబంధించి కొత్త జిల్లాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది కేటీఆర్. ఏంటి వివరాలు? చక్రి, ఈ రోజు మంత్రి కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా చాలాసేపు మాట్లాడారు. ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి మొదలు పెట్టుకుంటే జీహెచ్ఎంసీ ప్రక్షాళన వరకు నయం ఇష్యూతో పాటు చాలా అంశాలపైన తన యొక్క అభిప్రాయాల్ని మీడియాతో మంత్రి కేటీఆర్ పంచుకోవడం జరిగింది. అయితే కొత్త జిల్లాల విషయంలో చిన్నగా అవుతున్నటువంటి మాట వాస్తవమే. తన సిరిసిల్ల కూడా కేవలం ప్రస్తుతం డివిజన్ గా ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లాగా అవుతున్నటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకోవడం జరిగింది. అయితే జిల్లాలను కొత్త జిల్లాల పునర్విభజన ప్రధాన ఉద్దేశం జిల్లాలను చిన్నగా చేయడమే ప్రధాన ఉద్దేశం కాబట్టి జిల్లాలు చిన్నగా అవుతాయి అని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలు ఏదైతే చిన్న జిల్లాలు చేస్తున్నటువంటి దానిపైన వస్తున్నటువంటి విమర్శలకు కూడా ఆయన సమాధానం చెప్పారు. ఏదైతే ఎన్టీ రామారావు పీరియడ్ లో మండలాల వ్యవస్థ ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. కొద్దిమంది కృష్ణ ఒక సినిమా కూడా తీయడం జరిగింది, మండలాధీశ అనేటువంటి సినిమాను కూడా తీసినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు మండల వ్యవస్థ కింది స్థాయి మండల వ్యవస్థ ఇచ్చినటువంటి నేపథ్యంలో పాలన అనేది కింది స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. డీసెంట్రలైజేషన్ జరిగింది. సెక్టందారీ వ్యవస్థ అనేది పోయింది. సంక్షేమ పథకాలు కూడా కింది వారికి అందేటువంటి అవకాశం వచ్చింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా వృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్త జిల్లాల వల్ల కూడా అదే జరగబోతుంది. ఈ మూడు విషయాలు ఏదైతే పెత్తందారీ వ్యవస్థ తగ్గిపోవడం కానీ, ఇంకా కొత్త నాయకత్వం రావడం కానీ, పరిపాలన వికేంద్రీకరణ జరగడం కానీ ఇవి కూడా మరి ఈ కొత్త జిల్లాల వల్ల కూడా జరగబోతుందని చెప్పారు. అయితే జీహెచ్ఎంసీ విషయానికి వచ్చినట్లయితే జీహెచ్ఎంసీలో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో 28,000 అక్రమ కట్టడాల పైన ప్రభుత్వము ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా కూలగొట్టడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం, మీకు కూలగొట్టడానికన్నా ముందు వారి యొక్క హక్కులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఎవరు నోటీసులు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొద్దిగా ఆగింది. ఇప్పటికే 800 అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది. అయితే ఇప్పటికే 32 స్కీమ్స్ సర్వే చేస్తున్నాయి. ఈ సర్వే పూర్తి కాగానే నోటీసులు ఇచ్చేసి వాటిని కూలగొట్టడానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా మహేష్? అయితే వస్తున్నటువంటి విమర్శలు కేవలం ఏవి పేదవాళ్ళ సంబంధించిన నిర్మాణాలు కూలగొట్టినటువంటి విషయాలపైన కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కమర్షియల్ ఇప్పటి వరకు ఒక్క పేదవానికి సంబంధించినటువంటి దాన్ని కూడా కూలగొట్టలేదు. కమర్షియల్ కాంప్లెక్స్ లను మాత్రమే ఇప్పటి వరకు కూలగొట్టడం జరిగింది. అయితే ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా రిపోర్టర్స్ ప్రశ్నించినప్పుడు రిపోర్టర్స్ తో మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఎన్ కన్వెన్షన్ విషయంలో గతంలో జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వెళ్లి దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసి కొద్ది కూలగొట్టగానే మిగతా బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ ని దాని యజమానులే స్వచ్ఛందంగా కూలగొట్టుకున్నారన్నటువంటి సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే సర్వే చేయడం జరుగుతుందో ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎన్ కన్వెన్షన్ కానీ ఇంకా అలాంటి పెద్ద కట్టడాలు ఎవ్వి ఉన్నప్పటికీ తాజ్ బంజార్ అని కూడా రిపోర్టర్లు అడిగిందో ఎవ్వి ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా కూలగొట్టు ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి కసవిసలు లేవని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.